వచ్చిందన్న ఈ నెంబరు. జనకైతే కనుక సినిమాతో మళ్ళీ మనం హిట్ కొట్టామన్నా. కంగ్రాట్స్ అన్న, కంగ్రాట్స్. సినిమా చూసావా? చూసేసా అన్న. ఇంటర్వ్యూలు ఎలా ఉంది? అది తిరిగిపోయిందన్న అసలు ఇంటర్వెల్ బ్లాక్. క్లైమాక్స్ అదే కదన్న మెయిన్ హైలైట్ సినిమా మొత్తానికి. రే, ఇంకా సినిమానే రిలీజ్ అవ్వలేదంటే కంగ్రాచులేషన్స్ అంట. నా బాధలో నేనుంటే ఇదిగో. అరే బావా, జనకైతే కనుక ఓవర్ తీసుకున్నావంటగా, నాకు ఒక ఐఫోన్ తీసుకురా. రే, నేను ఓవర్సీస్ రైట్స్ కొన్నా, ఇంకా ఓవర్సీస్కి వెళ్ళలేదు. ఇలా ప్రతి ఒక్కటి ఫోన్ చేసి ఐఫోన్ అడిగితే నాకేం మిగులుతారా? రిలీజ్ డేట్ ఏంటో తెలియక నేను ఎడుతుంటే మధ్యలో మీకో ఒకటి పెట్టే. హలో హలో సుహాస్ భయ్య, ఏంటి భయ్య ఇంత రెస్పాన్సిబుల్ అవుతాగా? సినిమా రిలీజ్ పెట్టుకొని బుక్ మై షోలో టికెట్స్ ఓపెన్ చేయలేదు, ట్విట్టర్లో ట్వీట్ లేదు. నీతో కట్టిఫబ్బా నేను అన్ఫాలో చేసేస్తున్నా ఇన్స్టాగ్రామ్. ఇంకా సినిమా రిలీజ్ అవ్వలేదు. ఇంకా లాభం లేదు, రాజుగారికి ఫోన్ చేయాల్సిందే. హలో సార్, నేను ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ సుహాస్ మాట్లాడుతున్నాను. సార్, మీరు సరిగ్గా వినలేదు, నేను ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ సుహాస్ మాట్లాడుతున్నాను. సుహాస్ చెప్పు. అదే సార్, మన సినిమా డేట్ ఒకటి చెప్తే ఒక ట్వీటో పోస్టరో వేసుకుందామని సార్. ఏంటే బాబు నీ కంగారు? ఓవర్సీస్ కొన్నావో లేదో ఒకటే కంగారు పడుతున్నావు. సో నాకు తెలుసు కదా రిలీజ్ ఎప్పుడు చేయాలి ఏంటి అని. సార్, రిలీజ్ అవ్వండి సినిమాకి కూడా కంగ్రాచులేషన్స్, బుక్ మై షోలో టికెట్ ఏదైనా అడుగుతున్నారు సార్. ఒక డేట్ చెప్పండి సార్ ప్లీజ్. ఇప్పుడు మనం తీసిన సినిమా ఫ్యామిలీ అందరు కలిసి చూడాల్సిన సినిమా కదా, మంచి హాలిడేస్లో ఫెస్టివల్ మూడ్లో రిలీజ్ చేయాలి. సో దసరాకు రిలీజ్ చేస్తున్నాం. దసరా అంటే ఇది October 12th. దసరా కంటే పర్లేదా సార్? ఏమైనా నేను చెప్తున్నాను కదా, నా ఎక్స్పీరియన్స్తోనే నేను చెప్తాను ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ కావాలని. కాంపిటీషన్ ఉన్నా పర్వాలేదు, ఫెస్టివల్లో మన సినిమా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఫిక్స్ అయిపోండి. మీరు ఫిక్స్ అన్నారంటే ఫిక్స్ అంతే. రైట్. అరే, ఇప్పుడే డేట్ చెప్పారు, October 12th. తొందరగా పోస్టర్ ఇప్పించి ఇమీడియట్గా అర్జెంట్గా అప్లోడ్ చేసేయాలి.